యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీకు ఎంత చేసినా నా గురించి ఆలోచించడం లేదంటూ వేధించే నీలాంటి వాడు భర్తగా ఉంటే పుట్టింటి గురించి ఆలోచించే అవకాశం ఎంతమంది ఆడవాళ్ళకొస్తుంది? నీ వంశాన్ని నిలబెట్టి నీ ఇంటి పేరు సమాధి కాకుండా కాపాడే నీ భార్యకి నువ్విచ్చే విలువ ఇదా? ఇంతకాలం నచ్చిన భార్య ఇప్పుడు నచ్చడం లేదంటే అందుకు కారణం నీ స్థాయి పెరగడం, నీ జీతం పెరగడం, అంతే కదా? స్థాయి మారితే మగాడ ఆలోచన మారుతుందేమో కానీ ఆడదాని ఆలోచన చచ్చే వరకు మారదు. నువ్వేంటి తనకు విడాకులిచ్చేది? అనసూయ, ప్రసాద్ అక్క వెళ్ళి పేపర్స్ తీసుకురా. అలాగే అక్క. చదువు సంధ్య లేదని ఏ అమ్మాయి నీకు భార్యగా పనికిరాదు అన్నావో, స్థాయి మారగానే ఏ భార్యని కాదని మరొక భార్యని తెచ్చుకోవాలనుకుంటున్నావో, ఏ పదవి మారి జీతం పెరగ్గానే ఏ అమ్మాయి నీకు తక్కువగా కనిపిస్తుందో ఆ పదవిని, ఆ జీతాన్ని ఆ అమ్మాయికి ఇస్తున్నాను. వేలిముద్ర వెయ్యి. అనసూయ, పఠాన్ చెరువు దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న 4 మండలాల్లోని 12 రైసు మిల్లులకి ఈ రోజు నుంచి నువ్వే సూపర్వైజర్. తనకిస్తున్న జీతం ఎంత? 50,000 కదా? అనసూయకి 60,000 ఇవ్వండి. అలాగే అక్క. వేలి ముద్రది దానికేం తెలుసు మేడం? అదేం చేస్తుందమ్మా? గట్టిగా మండలం అంటే తెలియని దానికి మండలాలు అప్పగిస్తున్నారు. అనసూయ, పటాన్ చెరులో 4 మిల్లులు, మేడ్చెల్లో 6 మిల్లులు, సరూర్ నగర్లో 3 మిల్లులు, శంకర్పల్లిలో 5 మిల్లులు, మొత్తం 18 మిల్లులు. అన్ని మిల్లులలో కలిసి 2,000 టన్నుల ధాన్యం వస్తుంది. అందులో పొట్టు 200 టన్నులు వస్తుంది. వర్షాలు పడినా పడకపోయినా ఆ 4 మండలాలలో సరాసరి 2,000 టన్నుల బియ్యం మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ధాన్యం ఎక్కువ, మిల్లులు తక్కువ కావడం వల్ల సంవత్సరమంతా ఆ మిల్లులు పనిచేస్తూనే ఉంటాయి. అన్నిట్లో కలిసి 500 మంది పనిచేస్తున్నారు. ప్రతి మిల్లు నుంచి 10 టన్నుల బియ్యం బయటికి పోతుంది. చాలా? ఇంకేమైనా కావాలా? అరగంట ముందు నేను మాటల్లో చెప్పింది తన మెదడుకెక్కించుకుంది, మనసుతో చెప్పింది.
స్థాయి మారితే రంగులు మార్చే నీలాంటి వాడికి స్థాయి ఇవ్వడం కన్నా నీకిచ్చిన స్థాయి తనకిస్తే మరో 10 మందికి సాయపడుతుంది, 100 మందికి మార్గదర్శి అవుతుంది. ఇక నుంచి నీకు మా దగ్గర స్థానం లేదు. ఆడదంటే విలువలేని నీలాంటి వాడితో ఈ అమ్మాయి ఇన్ని రోజులు కాపురం చేయడమే గొప్ప. ఇప్పుడు చూడు, మంచివాణ్ణి యోగ్యుణ్ణి చూసి పెళ్లి చేసి నీ కళ్ళ ముందే తను దర్జాగా బతికేలా చేస్తాను. చూస్తూ ఉండు. దేవకి, ఆడవాళ్ల విషయంలో నీ ఆలోచనలు నిర్ణయాలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. ఆడవాళ్లకి ఆశాకిరణం నువ్వు. ఆడదంటే మనిషి 100 ఏళ్ల జన్మ. అలాంటి ఆడదాని విలువ తెలియకుండా ప్రవర్తిస్తే ఆ విలువ తెలియచేయడానికి నేనెప్పుడూ ముందుంటాను. నా కళ్ళ ముందు కష్టం అన్నది ఏ ఆడపిల్లని బాధ పెట్టకూడదు. బాధ పెట్టనివ్వను. లాయర్ గారు రండి రండి. ఇదిగో మరదలమ్మా. రఘు, రే తమ్ముడు, ఎక్కడున్నారా? అందరు రావాలి. ఏంట్రా, లాయర్ గారు ఎందుకు వచ్చారు? మనం కోర్టుకి ఎందుకు వెళ్ళామో లాయర్ గారు అందుకే వచ్చారు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? పరిస్థితులు మారాయి, నీ మనసు మారుతుంది. ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంది అనుకుంటే మళ్ళీ ఈ లాయర్ ఏంటి, ఈ గొడవేంటి? అమ్మా, మొదట్నుంచి నేను ఒకటే మాట మీద ఉన్నాను. నా కుటుంబం నా బాధ అర్థం చేసుకుంటుందనుకుంటే అది జరగడం లేదు. నాకిష్టం లేని బతుకు బలవంతంగా బతకాలి అంటున్నారు. నేను వద్దంటున్న శ్రీవల్లిని బలవంతంగా నా మీద రుద్దాలని చూస్తున్నారు. నాకిష్టం లేకపోయినా మీ అందరి ఇష్ట ప్రకారం నేను బతకాలి అంటున్నారు. అది నా వల్ల కాదు. మీ అందరి కోసం అలా మనసు చంపుకొని నేను బతకలేను. అది మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనే పిలిపించాను. ముందు మీ అందరికీ చెప్పాల్సింది చెప్పి అప్పుడు శ్రీవల్లితో మాట్లాడతాను. రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇంట్లో ఇంతమందికి ఇష్టమైన మనిషి నీకిష్టం లేదంటే ఆ ప్రాబ్లం నీది, తనది కాదు. అమ్మా, నేను చెప్పేది విను. నాన్న, నీకు వ్యాపారాల గురించి తెలిసినంత బంధాల గురించి తెలియటం లేదు. వ్యాపారం బాగుంటే ఆస్తులు అంతస్తులు పెరుగుతాయి, కానీ బంధాలు బాగుంటే ప్రేమలు అభిమానాలు పెరుగుతాయి నాన్న. ఆస్తుల కంటే అభిమానాలు ఎప్పటికీ గొప్పవి నాన్న.
ఆడు చెప్పేది అనుకుండా ఏంటి మీరంతా? వాడు నచ్చలేదు మొర్రో అంటుంటే ఇంకెందుకు డిస్కషన్స్? ఎందుకు నచ్చదు బావగారు? ఎందుకు నచ్చదు? వద్దన్న వెంట పడుతుందని శ్రీవల్లి చులకనైపోయిందా? పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు వాడి ప్రేమ కోసం పాకులాడుతుంది కాబట్టి శ్రీవల్లంటే చులకనైపోయిందా? సామ్రాట్, శ్రీవల్లిని దూరం చేసుకుంటే నీకేం లాభం వస్తుందో కానీ ఈ ఇల్లు నువ్వు చాలా నష్టపోతారు. నిజంగా శ్రీవల్లి మంచిది కాదు, తన పద్ధతి సరిగ్గా లేదు అనుకుంటే ఇంట్లో కొందరైనా నచ్చకుండా ఉండాలి. నీకు తప్ప అందరికీ నచ్చుతుంది అంటే లోపం నీలో ఉంది, తనలో కాదు సామ్రాట్. ఆడదంటే ఏంటో అది వీడికి చచ్చినా అర్థం కాదు. కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా వీడు చేయడం లేదే. మీ మాటే కానీ నా మాటని ఎందుకు ఎవరు అర్థం చేసుకోవడం లేదు? ఏ తల్లైనా నీ ఇష్టమే తనిష్టం అంటుంది. బిడ్డ కోసం తన ఇష్టాలను కూడా చంపుకుంటుంది. కానీ నువ్వు మాత్రం నాకన్నా తనే ఎక్కువ అన్నట్టు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? బిడ్డ ఇష్టపడుతున్నాడు కదా అని కష్టాల్ని కౌగిలించుకోమని ఏ తల్లి చెప్పదురా. బిడ్డ ఇష్టపడుతున్నాడు కదా అని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా ఏ తల్లి చూస్తూ ఊరుకోదురా. తనుంటే నా జీవితంలో కష్టాలుంటాయి, తన వల్ల నా జీవితం నాశనం అవుతుంది. అది మీకెందుకు అర్థం కావడం లేదు? వద్దమ్మా, నాకు శ్రీవల్లి వద్దు. తనతో కలిసి నేను ఉండలేను. తను లేని జీవితం నాకు కావాలి. ఒంటరిగా అయినా సరే నేను ప్రశాంతంగా బతకాలి. ఏంట్రా ఇంతమంది చెబుతున్నా అర్థం కావట్లేదా నీకు? నువ్వే జీవితం అనుకునే భార్య దొరకడం నీ అదృష్టంరా. అలాంటి అమ్మాయిని దూరం చేసుకుని నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు? నాన్నా, వద్దు నాన్నా, నీ నిర్ణయం మంచిది కాదు. నువ్వు మా బిడ్డవి. నీ మంచి కోరి చెప్తున్నాను, మా మాట వినయ్యా. సామ్రాట్, నీ మాటకెదురు చెప్పే అలవాటు ఈ ఇంట్లో ఎవరికీ లేదు. కానీ ఈ ఒక్క విషయంలో అందరూ ఒకే మాట మీద ఉన్నారంటే కారణం ఏమై ఉంటుందో ఆలోచించు. ఏంట్రా ఆలోచించేది? ఆ అమ్మాయి మాయ మాటలు విని మీరందరూ మోసపోయినట్టు వాడు మోసపోవాలా? సామ్రాడు దేన్నైనా క్షమిస్తాడు గాని మోసాన్ని క్షమించడు. ఎవరిని మోసం చేశారు బావగారు? వాడు వాణ్ణి మోసం చేసుకుంటున్నాడు. అది వాడికి అర్థం కావడం లేదు. నాకు బాగానే అర్థం అవుతుందమ్మా, కానీ మీకే అర్థం కావడం లేదు. నాకు శ్రీవల్లి వద్దు. తన వల్ల నేను ఎంత బాధపడుతున్నానో తెలిసి కూడా ఎందుకమ్మా తననే సమర్థిస్తున్నారు? నాకు శ్రీవల్లి వద్దు వద్దు వద్దు. నువ్వు వద్దనుకున్నావని మేం వద్దనుకోలేం. మాకు శ్రీవల్లి కావాలి. మా కళ్ళ ముందు మీరిద్దరూ సంతోషంగా ఉండాలిరా. ఈ విషయంలో మా అందరిది ఒకటే మాట. శ్రీవల్లిని ఇంటికి దూరం చేయాలనుకుంటే మేమెవ్వరం ఒప్పుకోం. ఈ విషయంలో మాత్రం నీ మాట వినలేం సామ్రాట్. శ్రీవల్లిని దూరం చేసుకోవాలనుకుంటే అందుకు మేమెవరం ఒప్పుకోం.
ఒప్పుకోవాల్సింది మీరు కాదు, శ్రీవల్లి. తనని పిలవండి, తనతోనే ఒప్పిస్తాను. ఇక దీని గురించి చర్చ అవసరం లేదురా. శ్రీవల్లి వచ్చినా చెప్పేదదే. లాయర్ గారు, సారీ, మీకు శ్రమ ఇచ్చినట్టున్నాం, మీరిక బయలుదేరండి. మీరు చెప్పడం కాదు నాన్న, శ్రీవల్లిని పిలవండి, తనతోనే మాట్లాడతాను, తననే ఒప్పిస్తాను. ఇప్పుడు నీకు శ్రీవల్లి కావాలి. తన్నెలా ఒప్పిస్తావో నేను చూస్తాను. ఉండరా, నేనెళ్ళి తీసుకొస్తాను. శ్రీవల్లి, నువ్వు వాడేం చెప్పాడో విన్నావుగా? వాడు మళ్ళీ మొదటికొచ్చాడే. వాడికి నీ ప్రేమ అవసరం లేదంట. నువ్వు లేని జీవితం కావాలంట. నువ్వంటూ లేని రోజు వాడి జీవితం ఏమవుతుందో వాడికి అర్థం కావట్లేదు శ్రీవల్లి. వాడు మారతాడు, నీ ప్రేమని అర్థం చేసుకుంటాడు అని ఎంతో ఆశగా ఎదురుచూశాను. వాడి కోసం నువ్వు చేసే పనులు, వాడి విషయంలో నువ్వు చూపించే జాగ్రత్త వాడిని మారుస్తుంది అనుకున్నాను. ఆ ఆలోచన, ఆ ఆశ కూడా చచ్చిపోయింది. వాడు నీతో విడాకులు తీసుకోవాలని కంకణం కట్టుకొనొచ్చాడు. నీకీ రోజు విడాకులు ఇచ్చేయాలని ఆ లాయర్ని వెంట పెట్టుకుని మరీ వచ్చాడు. వెళ్ళు. వాడేం చెప్పినా సరే, బతిమిలాడినా, భంగపడినా, బెదిరించినా నువ్వు మాత్రం మాకు దూరం కావడానికి ఒప్పుకోవద్దు శ్రీవల్లి. ఒప్పుకోవద్దమ్మా. నాకేం సంచేత లేదత్తమ్మా. భగవాన్ని దూరం చేసుకోవాలి అన్నట్టు నన్నెందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నారు? నాకు సంచేత లేదు. పరాయి వాడి మాటకి విలువిచ్చినందుకు బంగారం లాంటి సీతమ్మ దూరమై బంగారు సీత మిగిలింది ఆ రాముడికి. ఆ పరిస్థితి నా బిడ్డకి రానివ్వకమ్మా. వాడి ఆలోచన పరాయి వాళ్ళు చెప్పింది విని ఇలా చేస్తున్నాడో అది నాకు అర్థం కావడం లేదు. కానీ వాడు చేస్తుంది తప్పు. ఆ తప్పుని సమర్థించొద్దు. వాడి మాటలు విని నువ్వు మాత్రం తొందరపడొద్దు. ఆయన గట్లా మాట్లాడుతుంటే ఏం చేయాలి? నా చేతుల్లో ఏముందత్తమ్మా? ఇంతకాలం నీ ప్రేమతో వాణ్ణి మారుస్తావనే నమ్మకం నాకుండేది. ప్రేమ కూడా ఒక మనిషిని మార్చలేదు అని మొదటిసారి నాకు అర్థమైంది. దేవుడు నా రాత గిట్లెందుకు రాసిండో నాకు సంచేత లేదత్తమ్మా. నీ నుదుటన ఆ దేవుడు ఏ రాత రాశాడో నాకు తెలియదు, కానీ కిందవాడు నిన్ను మాకు దూరం చేసే రాత రాయడానికి సిద్ధంగా ఉన్నాడే. వాడి మాట వినొద్దే. నేను చెప్తున్నాను కదా, వాడి మాట అస్సలు వినొద్దు. సీతమ్మని అడవి పాలు చెయ్యాలనుకున్నప్పుడు నేనెందుకు వెళ్ళాలి అని ఒక్క మాట అనుంటే అడవిలో సీతమ్మకి అన్ని కష్టాలు ఉండేవే కాదు. సీతారాములు అలా దూరమైపోయేవాళ్లే కాదు. ఒకరి మాట కోసం ఒకరు దూరమైతే చివరికి ఇద్దరూ బాధపడాలి. మిమ్మల్ని చూసి మేమందరం బాధపడాలి. ఆ పరిస్థితి మాత్రం రానివ్వద్దు శ్రీవల్లి, రానివ్వకు. అమ్మా, ఎంతసేపో? విన్నావుగా,
నిన్ను దూరం చేసుకోవాలని వాడెంత తొందరపడుతున్నాడు. చూడు, ఇప్పుడు నీ భవిష్యత్తు, ఈ ఇంటి సంతోషం నీ చేతుల్లోనే ఉందమ్మా. నీ చేతుల్లోనే ఉందమ్మా. పద పదమ్మా.